హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మీకు నెల్లూరు స్టైలు చేపల పులుసు అయితే ఎలా చేసుకోవాలో చేసి చూపిపోతున్నాను చూడండి. మా నెల్లూరు స్టైల్లో ఈవి అయిందే చేపల పులుసు అయితే అస్సలు ఉండదండి. అదేందో మీకు చెప్తాను చూడండి. అలాగే ఈ వీడియోలో మీకు చేపల పులుసులో వేసుకునేటువంటి పొడి ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ పొడి వేయిందో కూడా చేపల పులుసు బాగుండదు. చూసారు కదా. ఇప్పుడు నేను కొంచెం 1 కేజీ చేప ముక్కలకు సరిపడా చింతపండు అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అయితే నానబెట్టుకుంటున్నాను. తర్వాత కట్ చేయించుకున్నటువంటి చేప ముక్కలు అయితే తీసుకొచ్చారండి. వాటిని కొంచెం ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కుంటున్నాను. ఇలాగా కడుక్కోవాలండి. వాళ్ళు బయట వేస్ట్ వాటర్లోనే అన్నీ అందులోనే వేసి కడిగిచ్చేస్తారు. కానీ మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలాగ కొంచెం ఉప్పు పసుపు వేసుకొని అయితే 2-3 టైమ్స్ ఇలాగ నీట్గా వాష్ చేసుకుందే పులుసులో అయితే మనము కర్రీ అయితే చేసుకోకూడదండి. నేను ఇలాగ 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటున్నాను. మనము తర్వాత చూసారు కదా, లోపల ఉన్నటువంటి ఇలాగా వేస్ట్ని కూడా నీట్గా అయితే కడుక్కోవాలి. కడిగిన తర్వాతే మనము వాడుకోవాలండి. అంతేనండి. నేను శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను ముందుగా మామిడికాయ 3 టమోటాలు 2 ఆనియన్స్ తరిగి పక్కన పెట్టుకున్నాను. 2 టమోటాలని పేస్ట్ చేసి చింతపండు పులుసులో అయితే వేసుకున్నాను. తర్వాత కారము కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి. చేపల కూరలకి కారము ఉప్పు పులుపు ఎక్కువే పడతాయండి. ఇవి 3 పర్ఫెక్ట్గా ఉంటేనే చేపల కూర పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా. తర్వాత కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ధనియాలు అయితే వేసుకున్నాను. ధనియాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, ఈ పొడి వేస్తేనే చేపల కూర రుచిగా బాగుంటుందండి. తర్వాత కొంచెం మిరియాలు వేసుకోవాలి. మిరియాలు వేసుకోవడం వల్ల ఏంటంటే చేపల పులుసు అసలు నీచు వాసన అయితే అసలు ఉండదండి. కొంచెం మెంతులు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలి. మెంతులు ఆవాలేనండి చేపల పులుసుకి టేస్ట్ని ఇస్తాయి. చూసారా. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం బియ్యం వేసుకోవాలి. కొంచెం అండి. ఈ బియ్యం వేసుకోవడం వల్ల ఏంటంటే పులుసు చిక్కపడద్ది. తర్వాత మనం బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాం. తర్వాత 3 తెల్లగడ్డ పల్లీలు అయితే వేసుకున్నాము. తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, చేపల కూరకి ఆయిల్ ఎక్కువే పడద్దండి. అందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటమనాలి. తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి టమోటో ఆనియన్ వేసుకున్నామండి. టమోటో ఆనియన్ బాగా మగ్గిపోవాలి. ఇలాగ గరిటతో పట్టుకుంటే టమోటా మెత్తగా అయ్యే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా. ఈ విధంగా మనము టమోటో ఆనియన్ మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసులో అన్నీ వేసుకున్నాం కదండి. ఇందాక చూపించాను కదా నేను. టమోటో ప్యూరీ, ఆనియను, ఉప్పు పసుపు కారం అన్నీ కలిపి పెట్టుకోవడం కదా, అదైతే వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని తర్వాత పులుసు తెల్లేటప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కలు అయితే పులుసులో వేసేసుకోవాలి. చేప ముక్కల్ని ఎప్పుడైనా ఇలాగ పులుసు తెల్లిన తర్వాతే వేసుకోవాలి. పులుసులో తెల్లిన తర్వాత వేసుకోవడం ఎందువల్లంటే మనము ముక్కలు అయితే విరిగిపోకుండా నీట్గా అయితే ఉడికిపోతాయండి పులుసులో. అందుకోసం మనం ఎప్పుడైనా చేప ముక్కల్ని ఇలాగా పులుసు తెల్లేటప్పుడే వేసుకోవాలి. తర్వాత ఇట్లాగా తిప్పుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఈ పొడిని దంచుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇలాగ పులుసు తెల్లుతూ ఉంది కదండి. ఈ టైంలో ఈ మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఈ మామిడికాయ ముక్కలు లేనిది మా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అయితే అస్సలు ఉంటుందండి. మా నెల్లూరు సైడ్ ఎవరైనా సరే మామిడి ముక్కలు వేయిందే చేపల పులుసు అయితే అస్సలు చేయరండి. ఇదేనండి మాకు ఫేమస్ ఇక్కడ నెల్లూరులో. చూసారు కదా. తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి పొడిని అయితే వేసేసుకున్నాను. పులుసు అయితే చిక్కపడిపో వస్తుందండి. చూసారు కదా. పులుసు అయితే చిక్కపడిపో వస్తుంది. చూసారు. ఆయిల్ కూడా పైకి తేలింది. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. పులుసు కూడా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చిక్కగా అయిపోయింది. అంతేనండి. సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వరకు మర్చిపోవద్దు. చూసారు కదా ఎంత బాగుందో. మామిడికాయ లేనిదే నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఉండదు. చూసారు కదండి. అంతేనండి. తింటుంటే వేడి వేడి రైస్లో చేప ముక్కలు వేసుకొని ఇలాగా
చేపల పులుసు వేసుకొని తింటుంటే ఎంత బాగుందోనండి. అబ్బా, మీరు ట్రై చేయండి ఒకసారి. అలాగే చూశారు కదా ఎంత బాగుందో. ప్లీజ్ థ్యాంక్ యూ.